ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యవహారంలో సిఐడి దూకుడు పెంచింది. మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్కు వెళ్లిన సిఐడి బృందం ఇన్ఛార్జ్ అశోక్ బాబుకు నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మరోవైపు ఈ కేసులో ఆధారాలు సేకరించే పనిలో సిఐడి అధికారులు నిమగ్నమయ్యారు. తాడేపల్లి వైసీపీ ఆఫీస్కు సైతం వెళ్లారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్న మల్లాది విష్ణు ఫిర్యాదుపై సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటికే ఈసీ ఆదేశాలతో సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సో మొత్తంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి సిఐడి రంగంలోకి దిగింది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని ఎంక్వైరీ చేయాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో ఈ సిఐడి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈసీ ఆదేశాలతో సిఐడి కూడా విచారణ చేపట్టింది. ఈరోజు కేసు కూడా నమోదు చేశారు. A1గా చంద్రబాబు, అలాగే A2గా లోకేష్ని చేరుస్తూ మరొక 10 మందిపై ఈ కేసుని నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా సిఐడి ఎంక్వైరీలో భాగంగా చాలా దూకుడుగానే ముందుకెళ్తుందని చెప్పాలి. ఇందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కూడా సిఐడి విచారణకు వచ్చారు. ఏదైతే తమ వద్ద ఆధారాలు ఉన్నాయి కేసుకు సంబంధించి, కానీ ఏదైతే ఈ దుష్ప్రచారానికి సంబంధించి ఉన్నటువంటి ఆధారాలు ఇవ్వాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి సిఐడి అధికారులు కూడా వచ్చారు. ఏదైతే నిన్న ఫిర్యాదు ఇచ్చినటువంటి మల్లాది విష్ణువును కలిసి మరింత సమాచారం కోసం వీళ్ళు పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. మరొక పక్క మంగళగిరిలో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయానికి కూడా సిఐడి అధికారులు వెళ్లారు. మంగళగిరి పార్టీ కార్యాలయం టీడీపీ కార్యాలయానికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేశారు. అశోక్ బాబును రేపు ఉదయం విచారణకు రావాలంటూ కూడా నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు సిఐడి కేసు నమోదు చేయడం, ఏదైతే ఐవీఆర్ఎస్ కాల్ చేస్తున్నారో ఆ కాల్ చేస్తున్నటువంటి కంపెనీలు కూడా ఇప్పటికే కేసు కూడా నమోదు చేశారో వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే సిఐడి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే దుష్ప్రచారం జరుగుతుందో ఆ దుష్ప్రచారానికి సంబంధించి మరింత సమాచారం ఇవ్వాలంటూ కూడా తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి కూడా సిఐడి అధికారులు వచ్చి పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లాది విష్ణు ఆల్రెడీ నేను ఫిర్యాదు ఇచ్చారు కాబట్టి ఆయన్ని విచారిస్తున్నారు. మరింత సమాచారం కూడా అతని దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ఎవరు చేశారనే దానికి సంబంధించి ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి ఐఏవీఆర్ఎస్ కాళ్ళు వస్తున్నాయంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. దీంతోపాటు టీడీపీకి చెందినటువంటి ఐటీడీపీ అలాగే మిగిలినటువంటి సోషల్ మీడియా గ్రూప్స్కి సంబంధించి కూడా ప్రచారం జరుగుతుంది. వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సిఐడి అధికారులు ఈ కేసు విచారణకు సంబంధించి మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నారని చెప్పొచ్చు. రైట్ దుర్గా.